హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపి కబురు. వెంటనే 2 డీఏలు జారీ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోని తోటి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి డిమాండ్లపై ఒక సమగ్ర నివేదికను రూపొందించేందుకు ప్రభుత్వం ఈ నెల 6న ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలతో విస్తృత స్థాయి స్థాయి చర్చలు జరిపి వారి డిమాండ్లను 2 ప్రధాన కేటగిరీలుగా అయితే విభజించింది. నివేదికను సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారము. త్వరలోనే ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. 2 కేటగిరీలుగా డిమాండ్ల విభజన. త్రిసభ్య కమిటీ ఉద్యోగుల డిమాండ్లను వాటి ఆర్థిక ప్రభావం ఆధారంగా 2 వర్గాలుగా విభజించినట్టు తెలుస్తోంది. తక్షణమే పరిష్కరించగలిగినవి. ఈ కేటగిరీలో సుమారుగా 45 డిమాండ్లున్నట్టు సమాచారము. వీటిలో పరిపాలనా పరమైన సమస్యలు, సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన సవరణలు, కారుణ్య నియామకాలు, చిన్నపాటి అలవెన్స్‌లు పెంపుదల వంటి అంశాలు ఉండవచ్చు. ప్రభుత్వం ఈ డిమాండ్లను వెంటనే ఆమోదించి ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించాలని అయితే యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండోది దశల వారీగా అమలు చేయాల్సినవి. ఈ కేటగిరీలో దాదాపు 12 కీలక డిమాండ్లు ఉన్నట్టు సమాచారం. వీటిలో ప్రధానంగా నూతన వేతన సవరణ కమిటీ, పీఆర్సీ నియామకం మరియు ఫిట్‌మెంట్. ఉద్యోగులు 51% వరకు ఫిట్‌మెంట్ ఆశిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల చెల్లింపు. ప్రస్తుతం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఓపీఎస్. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. రిటైర్మెంట్ ప్రయోజనాల సత్వర చెల్లింపులు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటివి నెలలోపు చెల్లించాలని డిమాండు. అలాగే వివిధ రాయితీల పెరుగుదల, ఆర్టీసీతో సహా కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు 2017 వేతన సవరణ పథకాల అమలు. ప్రభుత్వ వైఖరి, ఆర్థిక వాస్తవాల నేపథ్యంలో ఆచితూచి అడుగులు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆదాయం లోటు, గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, కిస్తీలు, వడ్డీల చెల్లింపులు, వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రతి నెల సుమారుగా 22,000 కోట్లు అవసరమవుతాయి. కాగా రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం కేవలం 18,000 కోట్ల నుండి 18,500 కోట్లు మాత్రమే. దీంతో ప్రతి నెల దాదాపుగా అదనంగా 4,000 కోట్లు లోటు ఏర్పడుతోందనైతే స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడించారు. ఉద్యోగుల సహకారం కోరిన సీఎం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగులు సహకరించాలని, ఆర్థిక భారం పడే డిమాండ్లను దశల వారీగా పరిష్కరిస్తామని సీఎం విజ్ఞప్తి చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆర్థిక భారం లేని 45 డిమాండ్లను వెంటనే ఆమోదించి మిగిలిన కీలక డిమాండ్లపై దశల వారీగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కీలక డిమాండ్లపై ప్రభుత్వ వ్యూహం. డీఏ బకాయిలు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో 1 లేదా 2 డీఏలను తక్షణమే విడుదల చేసే అవకాశం ఉంది. 2 డీఏల విడుదలకు సుమారు 600 కోట్లు అవసరం కాగా, 5 డీఏలు విడుదల చేయాలంటే దాదాపుగా 3,000 కోట్లు అవసరం అవుతాయి. ప్రభుత్వం గత ఏడాది ఉద్యోగులకు 3.64% డీఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పీఆర్సీ మరియు బెనిఫిట్స్. 51% ఫిట్‌మెంట్ డిమాండ్ ఆర్థికంగా భారీ భారం మోపే అవకాశం అయితే ఉంది. గతంలో ప్రకటించినటువంటి 30% ఫిట్‌మెంట్ వల్ల ప్రభుత్వంపై ఏటా దాదాపుగా 7,000 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పుడు 20% ఫిట్‌మెంట్ ఇచ్చినా ఏడాదికి కనీసం 5,000 కోట్లు అవసరమవుతాయి. దీంతో పీఆర్సీ కమిషన్ నియామకం, ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను రద్దు చేసి ఈ విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలనేది ఉద్యోగుల చిరకాల డిమాండ్. దీని అమలు వల్ల ప్రభుత్వానికి తక్షణమే పెద్ద ఆర్థిక నష్టం లేదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ కూడా
ఈ డిమాండ్‌పై కూడా ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశం ఉంది. రిటైర్మెంట్ ప్రయోజనాలు. ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రయోజనాలు చేతికి అందడానికి ఏడాది నుంచి 2 నెలలకు పైగా సమయం పడుతోంది. దీనిని కనీసం 3 లేదా 6 నెలల లోపు అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారము. ఉద్యోగుల ఆశలు, ప్రభుత్వ సవాళ్లు. రాష్ట్రంలో సుమారు 9.17 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. సో, ఉద్యోగుల డిమాండ్‌లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలలో కూడా ఆశలు రేకెత్తిస్తుంది. తమ పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ముందున్నటువంటి ఆర్థిక సవాళ్లు కూడా తక్కువేమీ కావు. ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదే. త్రిసభ్య కమిటీ నివేదిక, ఆ తర్వాత ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల భవిష్యత్తును, రాష్ట్ర ఆర్థిక గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఈ పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది.